వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఏసీబీ అధికారి డిఎస్పీ సుదర్శన్ తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని పరిసరాలు, విద్యార్థులు ఉపయోగించే బాత్రూంలు సరిగా లేవని, అలాగే పాఠశాలలో రికార్డులలో సైతం పూర్తి వివరాలను నమోదు చేయలేదన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, పాఠశాలకు ప్రహారీ గోడ పూర్తిగా లేదన్నారు. వంటగది అపరిశుభ్రంగా ఉందన్నారు. ఇక్కడ సేకరించిన వివరాలను మొత్తం నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని డిఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ తనిఖీలలో తూనికల కొలతల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం ఎస్టీ హాస్టల్ మహమ్మదాబాద్ నర్సాపూర్ మండల్ మెదక్ జిల్లాలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్ చేయడంలో మాకు వాట్ వీ ఫైండ్ అవుట్ దాట్ ద ప్రిమిసెస్ ఆర్ నాట్ హైజీనిక్, అంటే ఏదైతే క్లీన్గా మెయింటైన్ చేయాలనో అది మెయింటైన్ చేయలేదు. ఈస్టర్న్ సైడు ప్రహారీ గోడ అనేది లేదు. తర్వాత ఇప్పుడు పిల్లలు ఏదైతే వాష్రూమ్ యూజ్ చేస్తారో దానికి వాటర్ సప్లై లేదు, ఎలక్ట్రిసిటీ సప్లై లేదు. లంచాలలో అయితే ఈ హాస్టల్లో కూడా అయితే ఎప్పటి నుంచో అవుతున్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు. జనరల్ చెకప్ సర్ప్రైజ్ చెక్ అంటే వెదర్ హాస్టల్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ బాగుందా లేదా. ఇక్కడ స్కూల్ కూడా మొత్తం కూలిపోయి ఘోరంగా ఉన్నది. ఎప్పుడు కూలుతుందో అన్నట్టున్నా. మరి ఒకటి ఏంటి అని అంటే ఫుడ్లో ఏదైతే ఉన్నారో వంట వండుతారో ఆ వంట దగ్గర కూడా ఏదైతే మనం కూరగాయలు కడుగుతారో అదే ఆ ఏరియా అంతా ఫంగస్ ఆకుపోయి చేస్తుంది. తర్వాత మన పిల్లలు అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటారు కదా, ఆ చేతులు దగ్గర తర్వాత సబ్బులు కానీ, తర్వాత లిక్విడ్ సోప్ కానీ ఏది మెయింటైన్ చేస్తలేరు. సమ్ రికార్డ్స్ ఏదైతే రికార్డ్స్ ఉన్నది, ఫుడ్ ఇన్స్పెక్టర్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్ ఇన్స్పెక్టర్ అండ్ వన్ ఆడిట్ ఆఫీసర్, ముగ్గురు వాళ్ళ అసిస్టెంట్స్తో కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫైండింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఏమన్నా రికార్డ్స్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు సార్, ప్రాపర్ మెయింటైన్ చేయలేదు. అటెండెన్స్ ఎలా ఉంది సార్? అప్ టు ద మార్క్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ఉన్నాయి. కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి అంతకంటే. ఓకే.